అద్భుతంగా. తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? తప్పకుండా. ఇప్పుడు ఈ నైవేద్యంకి వెళ్ళే ముందు ఏకాదశి చివరి భాగం కూడా మనం అక్కడ చూసుకోవాలన్నమాట. ఏకాదశి వ్రత నియమం ఎంత ముఖ్యమో ద్వాదశ పారణం కూడా అంత ముఖ్యమైందమ్మా. ద్వాదశులు కూడా అష్టద్వాదశి ఉత్సవము అని చేస్తారమ్మా ప్రత్యేకంగా. ఆ ద్వాదశులకు కూడా విచిత్రమైనటువంటి ఎన్నో మహిమాన్వితములైనటువంటి పురాణ కథలు, అగ్ని పురాణం చెప్పింది, వరాహ పురాణం చెప్పింది, ఎన్నో కథలు చెప్పింది. ఈ ద్వాదశి రోహిణి నక్షత్రం నాడు వచ్చింది అనుకో అమ్మ. దాన్ని రోహిణి అంటే కృష్ణుడి యొక్క నక్షత్రం కాబట్టి జయంతి అంటారు. కృష్ణుడికి మాత్రమే వాడే పదం కృష్ణ జయంతి అనేటువంటిది. ఇప్పుడు అందరికీ వాడేస్తున్నాం మనం, కానీ అది ఆయనదనమాట. అది ఉన్మీలన ద్వాదశి, తర్వాత త్రిస్పృశ ద్వాదశి, పక్షవర్ధని, జయ, విజయ, ఇలాగా రకరకములైనటువంటి ఈ ద్వాదశి వ్రత మాహాత్మ్యాన్ని పాటించిన అంబరీషుడు కదా భాగవతంలో చాలా ప్రసిద్ధమమ్మ. దుర్వాస మహర్షి వస్తే ఆయన ఎప్పటికీ స్నానం చేసి రాకపోతే అయ్యో ద్వాదశ గడియలు వెళ్ళిపోతున్నాయని తీర్థాన్ని తీసుకుంటారు అంబరీష మహారాజు. ఆయన కోపం వచ్చేస్తుంది. వెంటనే ఏం చేస్తాడు, జుట్టు ఒకటి తీసి కృత్యగా ప్రయోగిస్తాడు. అది వెంట పడుతుంది. అప్పుడు ఆయన నమస్కారం చేసేటప్పటికి సుదర్శన శతకాన్ని ఒక్కసారి చదివి ఆయనకి నమస్కారం పెట్టేటప్పటికి అది ప్రయోగించినటువంటి దుర్వాసుడి మీదకే వస్తుంది మళ్ళీ. అప్పుడు ఆయనకి ఏం చేయాలో తెలియదు. అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి, అన్ని లోకాలు తిరిగి చివరికి విష్ణుమూర్తి దగ్గరికి పెడతాడు. అంటే ఆయన అంటాడు, అహం భక్త పరాధీన అస్వతంత్ర. అబ్బే నేను భక్త పరాధీనుణ్ణి, ఆయన్నే అడుగు నువ్వు అంటే అతని దగ్గరికి వెళితే అతను శాంతింపచేస్తే శాంతించింది. ద్వాదశి వ్రతం కూడా ఏకాదశి ఎంత గొప్పదో అంటే దశమి నాడు ఏకభుక్తం, ఏకాదశి ఉపవాసం, ద్వాదశి పారణం దాకా ఈ మూడు కలిపినటువంటి ఉత్సవమే ఏకాదశి వ్రతోత్సవంగా మనం చెప్పుకోవాలి అని అన్నమాట. అది విశేషం. ఇంకా ప్రసాదాల దగ్గరికి వస్తే అమ్మ, ఉత్తమమైనటువంటి పద్ధతి ఫలములు మాత్రం ఇవ్వాలమ్మా. అది దైవానికి చక్కగా నైవేద్యం చేసి ఆరగింపు చేసి దాన్ని తీసుకోవాలి. కానీ మనకి ఎక్కడికి మన ఆర్షధర్మం ఎంత గొప్పది అంటే ఎక్కడ వీళ్ళు ఇబ్బంది పడిపోతారో ఏవో కొంత వెసులుబాటు ఇద్దామనేటువంటి సిద్ధాంతం మనది. అందువల్ల ఏదైనా మీరు రోజుకి 3 పూట్ల తినేవాళ్ళు అనుకోండి, ఆ రోజు ఒక్క పూటతో ఇవన్నీ తర్వాత వచ్చినవమ్మ. ఎందుకంటే దాని మీదే దృష్టి పెట్టుకుని ఆ రోజు గడిపే కంటే మళ్ళీ ఏకాదశి వచ్చేస్తుంది, ఇవాళే పులిహార చేసి మళ్ళీ ఏదో వస్తుంది, దాని మీద దృష్టి పెట్టుకోవడం కాదు. అందువల్ల మితమైనటువంటి ఆహారం తీసుకోండి, అది ప్రసాద రూపంగా తీసుకోండి. అది ఫస్ట్ జలంతో అంటే తీర్థాదులు, ద్రవాలు, ఫలరసాలు ఇత్యాదులు తీసుకోవడాలు, తర్వాత కొంచెం ఫలాలవి తీసుకోవడాలు. ఇంకా వృద్ధులైతే ఈ మధ్య ఒక మాట వింటున్నాం, అన్నం భిన్నం చేసుకు తినండి. అది ఎక్కడా లేదమ్మా. అన్నం భిన్నం చేసుకుంటే అన్నం కూడా అన్నంకి రెట్టింపు అయిపోతుంది ఆ ప్రసాదం. అది 3 రెట్లు తీసుకుంటే ఇంకా అది ఉపవాసంతో ఏం లెక్క వస్తుంది. కాబట్టి అది కాదు, భోగ సంకోచత్వం ఉపవాసం, దాని నిర్వచనం అలా ఇచ్చారు తల్లి. మీరు తినేటువంటి దాన్ని తగ్గించుకోవాలి చక్కగా. దేంతో కడుపు నింపుకోవాలి మరి? పాదేయం పుండరీకాక్షనామ సంకీర్తనామృతం, ఆయన యొక్క నామ సంకీర్తనామృతంతో కడుపు నింపుకోండి. ఎలాగూ చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి వాళ్ళే అవకాశం ఇచ్చారు, మీరు ఏదో ఒకటి తీసుకోవచ్చు అనేటువంటిది. మిగిలిన వారు కూడా భక్తి భావముతోటి భగవన్నామముతోటి ఏదైనా ఈ 3 పనులు కూడా ఉపవసతి, ఆయన చింతనతో మనసు ఆయన పాదాల మీద పెట్టాలమ్మా, ఆత్మసమర్పణ చేయాలి. అదే ఉపవాసం యొక్క తత్వం తప్ప దాని మీద దృష్టి పెట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని అలా చేసేటువంటిది ఉపవాసము కాదు అనేటువంటిది. కాబట్టి ద్వాదశి నాడు తప్పనిసరిగా ఒక విశేష ప్రసాదాన్ని చేసి దాన్ని ఆరగించి, అసలు ద్వాదశి నాడు ఏకాదశి నాడమ్మా మంచి దానాలు చేయాలని కూడా అగ్నిపురాణం చెప్పింది. ఆ దానం కూడా నేను వీడికి ఇది ఇస్తే వాడినేకేమిస్తాడు, భగవద్గీతలో చెప్తాడే, దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణే దేశే కాలేచ పాత్రేచ. ఇచ్చేవాడు అర్హుడైన వాడికి ఇవ్వాలి,
మంచి సమయంలో ఇవ్వాలి, మంచి వస్తువులు ఇవ్వాలి, మళ్ళీ మనం ఏదో కోరుకోకుండా ఇవ్వాలి. ఇలాంటి దానాదులన్నీ మిగిలిన రోజుల్లో చేసిన దానికంటే అది 1000 రెట్లు ఫలితం ఇస్తుంది. కాబట్టి ఏకాదశిని ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలతో సత్కర్మలతో చక్కగా గడపాలి అనేటువంటిది దీని పరమార్థం.